టీ20 ప్రపంచ కప్ 2026ను భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై ఇండియా ఘన విజయం సాధించిన సంగతి మనకు తెలుసు. అయితే దీనిలో కొన్ని సంఘటనలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా మన బూమ్రా, అతను పిసినారి వాడంట. ఎలా పిసినారి అయ్యాడో ఇప్పుడు మీకు నేను వివరించబోతున్నాను. ప్రస్తుతం అటు ప్లేయర్లు ఇటు ఫ్యాన్స్ ప్రపంచ కప్ విజయంను ఎంజాయ్ చేస్తున్నారు. భారత్ ట్రోఫీ గెలవడంలో టీమిండియా స్టార్ ప్లేయర్ జస్ప్రీత్ బూమ్రా పాత్ర ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు. పిసినారి బౌలింగ్తో టీమిండియాకు ఊహించని ఎన్నో విజయాలు అందించాడు బూమ్రా. అందులో కొన్ని విషయాలు పంచుకోబోతున్నాను. అది ఇంగ్లాండ్తో భారత్ సెమీఫైనల్ మ్యాచ్. వాంఖేడే స్టేడియంలో ఉత్కంఠభరిత వాతావరణం. వేలాది మంది ప్రేక్షకులు స్టేడియంలో కూర్చొని మ్యాచ్ను ఆసక్తిగా చూస్తున్నారు. కోట్లాది అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. భారత్ 254 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ మ్యాచ్ చేజారిపోతుందేమో అన్న ఆందోళన అందరిలో కనిపిస్తుంది. కారణం ఇంగ్లాండ్ బ్యాటర్ బేతెల్ విధ్వంసకరమైన బ్యాటింగ్. 15 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ స్కోరు 185 పరుగులు, 5 వికెట్లు పోయాయి. అయినా సరే మన వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకో తెలుసా? ఇంగ్లాండ్ బ్యాటర్ బేతెల్. అప్పటికే బేతెల్ 36 బంతులలోనే 81 పరుగులు చేసి దూకుడు మీద ఉన్నాడు. బేతెల్ బ్యాటింగ్ చూస్తుంటే చివరి 5 ఓవర్లలో 69 పరుగులు కొట్టలేడం, మరి అది కొట్టడం పెద్ద విశేషం కాదు. ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ మన బ్రహ్మాస్త్రాన్ని దింపాడు బూమ్రా రంగంలోకి దిగాడు. స్లో బంతులు, యార్కర్లు అద్భుతంగా వేస్తూ వాళ్ళ బ్యాటర్లకు కళ్ళెం వేశాడు. మరీ ముఖ్యంగా 16వ ఓవర్లో కేవలం 8 పరుగులు ఇచ్చాడంటే మన బ్రహ్మాస్త్రం ఎంతగా పనిచేసిందో చూడండి. మరి 18వ ఓవర్లో మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 6 పరుగులే ఇచ్చాడు. ఆ 2 ఓవర్లే మ్యాచ్ను భారత్ వైపుకు తిప్పేసింది. 12.5 రన్ రేటుతో సాగుతున్న మ్యాచ్లో బూమ్రా ఎకానమీ 8.5 మాత్రమే ఉండడం అతడి అద్భుత బౌలింగుకి నిదర్శనం. బూమ్రా బౌలింగ్లో తీవ్రత, ఏకాగ్రత బ్యాటర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేసింది. ఒత్తిడి ఎక్కువైతే అతడు మరింత పదునుగా మారుతాడని ఈ మ్యాచ్ మరొకసారి నిరూపించింది. మరి మన బూమ్రా గురించి మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.